నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏకంగా ఐపీఎస్ అధికారులు కొంతమంది వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా బిహేవ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాటలు చెప్పాలంటే దాసోహం అయిపోయి అడుగులకు మడుగులొత్తిన అధికారులు సస్పెన్షన్కి గురయ్యారు. సస్పెన్షన్కి గురైనటువంటి అధికారులు ఒక ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ హయాంలో ఏవైతే కుంభకోణాలు జరిగాయో వాటి విచారణ ఇప్పుడు వేగవంతమైంది. కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. అయితే ఆ నిందితులు ఎలా ఎస్కేప్ అవ్వాలి, పోలీసు వారి నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వాలి, కోర్టులో ఏ విధంగా మౌనంగా ఉండాలి అని కీలకమైనటువంటి విషయాలను అంటే ఒక తన యొక్క చదువుని విజ్ఞతని మిస్యూజ్ చేసేటువంటి వ్యక్తిగా ఉన్నారు సస్పెన్షన్ అయినటువంటి ఐపీఎస్ అధికారులు ఒక అధికారి. అయితే దీనికి సంబంధించి అసలు ఎందుకు ఆయన అలా చేస్తున్నారు ఏంటి అనే పూర్తి విషయాలు మనతో విశ్లేషించడానికి మనతో ఉన్నారు గరికపాటి రాజేష్ గారు. వారిని అడిగి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్కారం. నమస్తే అండి. ఒక ఐపీఎస్ అధికారి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్ని ఆయన మరి క్రాక్ చేసి ఉన్నత చదువు ఐపీఎస్ అధికారిగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఇల్లీగల్ విషయాల్లో సలహాలు ఇవ్వడం, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి పూనుకోవడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అసలు దీని గురించి మీ పూర్తి విశ్లేషణ ఏంటి? రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందండి శాంతి భద్రతలు కాపాడటానికి. అయితే చిత్రంగా ఈ పోలీస్ వ్యవస్థకు సమాంతరంగా ఇంకొక వ్యవస్థ పనిచేస్తుంది. ఏంటది? అది కూడా పోలీస్ వ్యవస్థే. అయితే ప్రతిపక్షానికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థకు సమాంతరంగా ఇంకొక పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఓకే. అంటే గత 5 సంవత్సరాల్లో ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో, సస్పెన్షన్లోకి వెళ్ళిపోయారో, వేకెన్సీ రిజర్వ్లో పెట్టారో, గవర్నమెంట్ కేసుల్లో నిందితులుగా చేర్చిందో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా. అలా కాకుండానే రాష్ట్రంలోనే కొంతమంది పోలీసులు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళల్లో ఐపీఎస్లు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, ఇట్లా సిఐలు, ఎస్ఐలు, కింది స్థాయి కానిస్టేబుల్ వరకు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమాచారం అందిస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేసింది, కొంతమంది ఐపీఎస్ని మామూలుగా పోస్టింగ్స్ ఇవ్వకుండా మీరు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయండి అంది. అట్లా కూడా చేయకపోతుంటే వీళ్ళని ఏం చేసిందంటే ఉదయం 10 గంటలకు వచ్చి సంతకాలు పెట్టి సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను కూడా ధిక్కరించి ముఖ్యంగా అంటే 2 ఐపీఎస్లు అండి నాకు తెలిసి, అంటే ఇప్పుడు మామూలుగా పేపర్లో రావటం, లేదంటే కనుక టీవీ ఛానల్స్లో రావటం, సోషల్ మీడియాలో రావటం, ఈ వార్తలు చూస్తే కొల్లి రఘురామరెడ్డి లేదంటే సిఎస్ఆర్ ఆంజనేయులు అంటున్నారు చాలా మంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఒక ఐపీఎస్ అధికారి. అంటే చంద్రబాబు అరెస్టులో, తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టుల్లో, చాలా మంది అరెస్టుల్లో కూడా మాస్టర్ మైండ్ వ్యవహరించిన ఐపీఎస్ అని చెప్పేసి అంటున్నారు. ఐపీఎస్ ఎవరని చెప్పేసి నలుగురితో మాట్లాడినప్పుడు కొంతమంది కొల్లి రఘురామరెడ్డి అంటున్నారు, మరికొందరు సిఎస్ఆర్ ఆంజనేయులు అంటున్నారు. ఇద్దరిలో ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు. యాక్చువల్గా వీళ్ళు పొద్దున్న డీజీపీ ఆఫీస్లో 10ంటికి వెళ్ళి సంతకం పెట్టాలి, సాయంత్రం 5ంటికి ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళాలి. మరి అలా చేయకుండా వీళ్ళు హైదరాబాద్ వచ్చారు. సంతకం చేయట్లా. పర్యవేక్షణ చేపట్టాలి కదా. మళ్ళీ అసలు వాళ్ళు వచ్చి, ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది, మరి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అసలు జరుగుతుందా లేదా దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత దానికి సంబంధించిన అధికారుల మీద ఉంది. ఈ ఐపీఎస్ హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఆ కేసులు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు ఉన్నారే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆర్థికంగా సహాయం అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయి ఉండదండి, మామూలుగా డైరెక్ట్ క్యాష్ పంపిస్తారు. అంటే లిక్కర్ స్కామ్ లో ఎక్కడ కూడా మీకు ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎక్కడ ఎందుట్లోనూ వైన్ షాప్స్ లో వాడలా, కేవలం ఓన్లీ క్యాష్. దానికి 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో. 1వ నెంబర్ దగ్గర స్టార్ట్ అయిన అంచె చివరికి 7వ అంచె దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. 7వ అంచె అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి రాష్ట్రంలో, ఆ చివరికి డబ్బు 6గురిని దాటుకొని 7వ స్థానంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ డబ్బు వచ్చేస్తుంది. అట్లా దానికోసం క్యాష్ హ్యాండ్లర్స్ అంటారు, క్యాష్ కొరియర్స్ అంటారు, అదొక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పుడే ఈ ఐపీఎస్ ఇప్పుడు ఏం చేశారంటే లిక్కర్ స్కామ్ లో ఈ 7 అంచెల వ్యవస్థ ఏదైతే ఉందో క్యాష్ హ్యాండ్లర్స్, క్యాష్ కొరియర్స్, మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరికీ సహాయం చేయడానికి ఈ క్యాష్ హ్యాండ్లర్స్ ని వాడుతున్నారు. వీటి క్యాష్ తాడేపల్లి నుంచి వస్తుంది. యాక్చువల్గా తాడేపల్లి నుంచి లిక్విడ్ క్యాష్ హైదరాబాద్ వస్తుంది. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇతను ఈ 7 అంచెల వ్యవస్థని వాడుతున్నాడు కదా. అక్కడి నుంచి ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎవరు ఏడిఎస్పీ ఎక్కడ ఉంటాడు, ఏఎస్పీ ఎక్కడ ఉంటాడు, లేకపోతే ఏఎస్పీ, సిఐ, అట్లా ఎస్ఐ. కోర్టు కేసులు ఎదుర్కొనే వాళ్ళకి ఖరీదైన లాయర్లు, చాలా కాస్ట్లీ లాయర్స్, వాళ్ళ ఫీజు గంటకు లక్షల్లో ఉంటుంది. అంత డబ్బులు వీళ్ళు చెల్లిస్తున్నారు తాడేపల్లి నుంచి.
ఓకే. ఓన్లీ లిక్విడ్ క్యాష్ అండి. తాడేపల్లి నుంచే వస్తుంది. ఈ ఐపీఎస్ అధికారి ఇక్కడే ఉండి మొత్తం అంతా చూస్తున్నాడు. తర్వాత ఈ అమౌంట్ ఏదైనా తగ్గినప్పుడు ఇక్కడ రాజ్ కష్ రెడ్డి నుంచి కూడా లిక్విడ్ క్యాష్ వస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇది ఆయన సినిమా నిర్మాణం కూడా చేశారుగా. అంటే అనుకున్న సమయానికి ఒకవేళ క్యాష్ రాకపోతే రాజ్ కష్ రెడ్డి నుంచి కూడా లిక్విడ్ క్యాష్ వస్తుంది. దీన్ని ఇట్లా ఈ పోలీసులు అందరికీ చేరవేస్తున్నారు. అట్లానే కాకుండా మళ్ళీ కోవర్టులుగా పనిచేస్తున్న పోలీసులకు కూడా క్యాష్ హ్యాండ్లర్స్, క్యాష్ కొరియర్స్ ద్వారా డబ్బులు చేరేస్తున్నారు. తర్వాత కొంచెం నిజాయితీగా ఉండి సమర్థవంతంగా పనిచేసే అధికారులను బెదిరిస్తున్నారు వీళ్ళు ఫోన్ చేసి. వచ్చేది రాబోయేది మా గవర్నమెంటే, మీరు సరిగ్గా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తే మాత్రం తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసు అధికారులు కొంతమంది మనకెందుకులే వచ్చిన గొడవ, మన పని ఏదో మనం చేసుకుందాం, సైలెంట్గా ఉందాం అని చెప్పేసి అలా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా అయితే వీళ్ళు పనిచేయలేకపోతున్నారు. 1994, 2004 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అంటే రౌడీ అనేవాడు ఎక్కడ ఉండేవాడు కాదు, కనపడేవాడు కాదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, రాష్ట్రం దాటి వెళ్ళిపోయేవాడు. తర్వాత ఎప్పుడు మళ్ళీ 2004 తర్వాత వచ్చారు రాష్ట్రంలోకి. అంత కఠినంగా అణిచివేశాడు. శాంతి భద్రతలు అంటే చంద్రబాబు నాయుడు అనే పేరు దేశం మొత్తం పడింది. అయితే అటువంటి చంద్రబాబు నాయుడు కొంచెం ఎందుకు ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు ఉదాసీనంగా భావించడం అంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు దొరికినంత సమర్థవంతమైన అధికారులు ఇప్పుడు దొరకట్లా. అదొకటి మెయిన్ ఆయనకి మైనస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే సర్దుకుపోవాలండి, పిండి కొద్దీ రొట్టె అంటారుగా, అట్లానే ఉన్న వాళ్ళతోనే సర్దుకుపోవాలి. అదిగాక మరోవైపు ఎన్నో సమస్యలు ఉన్నాయి. రాజధాని ఉంది, రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలి, పెట్టుబడులు రావాలి. అసలుకి గత 5 ఏళ్లలో వాళ్ళు చేసిన పనులతో పోల్చుకుంటే అసలు రూపాయి కూడా ఆదాయం లేదు రాష్ట్రానికి. అటువంటిది ఆదాయాన్ని సృష్టించాలి. మళ్ళీ సొంత పార్టీ సభ్యుల నుంచి, సొంత పార్టీ కార్యకర్తల నుంచి అనేక సవాళ్ళు అండి. ఈ సవాళ్ళను ఎదుర్కోవాలి చంద్రబాబు, వీళ్ళందరినీ సర్దిపుచ్చాలి, ఇవన్నీ చూసుకుంటా వెళ్ళాలి. ఇట్లా చూసుకుంటా వెళ్తున్న తరుణంలో అయితే కొంతమంది సలహాలు, కొంతమంది అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయంటే సామ, దాన, భేద, దండోపాయాలని 4 రకాలు ఉంటాయండి. ఇప్పుడు కనుక మనము ఈ 3 చంద్రబాబు నాయుడు వదిలేసేయాలి, దండోపాయం తీసుకోవాలి, అంటే కర్ర పట్టుకోవాలి, అంటే పోలీసు చేత లాఠీ పట్టించి యథేచ్ఛగా కొట్టించాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే రౌడీజం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రౌడీజం ఎక్కువగా ఉంది. టీడీపీలో రౌడీలు ఉంటే చంద్రబాబు నాయుడు నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాడు. రౌడీ షీటర్ అనేవాడు టీడీపీలో ఉన్నాడండి. ఈ ఐపీఎస్ అధికారి ఈ క్యాష్ హ్యాండ్లర్స్, క్యాష్ కొరియర్స్ ద్వారా డబ్బులు పంపిస్తున్నాడు కదా. అట్లానే మొన్న కూడా గవర్నమెంట్ సస్పెన్షన్ చేసిన ఒక అధికారి నేను వాంగ్మూలం ఇస్తానండి, ఏం జరిగిందో చెప్తాను అని చెప్పేసి జడ్జి ముందు హాజరయ్యారు. అయితే అంతకు ముందు రోజు నైట్ వీళ్ళు ఫోన్ చేసి బెదిరించారు. ఫస్ట్ అంటే వీళ్ళు కూడా సామ, దాన, భేద, దండోపాయాలు 4 వాడతారండి. డబ్బులకు లొంగనాలు దాదాపుగా ఉండరు. సరే డబ్బులకు ఆయన లొంగాడా లేదంటే వీళ్ళు బెదిరించిన దానికి భయపడ్డా అనేది వేరే విషయం, అది వాళ్ళు చూసుకుంటారు. ఈయన జడ్జి ముందు ఏం మాట్లాడాలి, ఎందుకంటే గవర్నమెంట్కి అనుకూలం అట్లా ఫలానా డిపార్ట్మెంట్లో ఇది జరిగిందని చెప్పడానికి ముందుకు వచ్చిన ఆయన జడ్జి ముందు ఏం మాట్లాడాల, ఎందుకు మాట్లాడలేదని అడిగితే మౌనంగా ఉన్నాడు, ఏం చెప్పలా. ఆ ప్రశ్న అడిగితే ఆయన ఏమన్నాడంటే మౌనంగా ఉండటం అనేది నా హక్కు కదా అన్నాడు. అంటే ఈ సలహా ఇచ్చింది ఐపీఎస్. తర్వాత ఇప్పుడు రాజ్ కష్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పారిపోవాలి, ఈ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఏం చేయాలి, ఒకవేళ ఎలక్ట్రానిక్స్ రూపంలో ఉంటే కనుక వాటిని ఎట్లా ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా ఈ సలహాలు, సూచనలు మొత్తం అందజేసింది కూడా అతనేనండి. ఇప్పుడు కూడా వాస్తవానికి పోలీసులు ఇతను రాజ్ కష్ రెడ్డి కోసం వెతుకుతున్నారు కదా. పోలీసులకు దొరకని రాజ్ కష్ రెడ్డి ఈ రఘురామ్ రెడ్డికి కానీ, సిఎస్ఆర్ ఆంజనేయులకు కానీ దొరుకుతున్నారు, టచ్ లో ఉంటున్నారు. వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది నిందితులకు కూడా వీళ్ళు మొత్తం ఇతను సలహా చెప్తున్నాడు. ఓకే మీరు ఇట్లా వ్యవహరించాలి, మీరు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే మీరు ఆ కేసు నుంచి, అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఉపయోగించుకొని వాళ్ళకి ఏ కేసు నుంచి ఎట్లా బయటపడాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా ఉండాలనేది మొత్తం A to Z మొత్తం ఇతనే చేస్తున్నాడండి. ప్రభుత్వం కనుక కఠిన చర్యలు తీసుకోకపోతే, ఎందుకంటే ఈ ఐపీఎస్ అనే వ్యక్తి ప్రజల సొమ్ముతో, అంటే భారతదేశ ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళకి అత్యున్నతమైన ప్రమాణాలతో ఐపీఎస్ ట్రైనింగ్ ఇచ్చి పంపించింది, ఇండియన్ పబ్లిక్ సర్వీస్ అని. ఆ ట్రైనింగ్ ఇచ్చి శాంతి భద్రతలు కాపాడండి, ప్రజలకు సేవ చేయండి అని చెప్పి పంపిస్తే అక్రమార్కులు కొమ్ముగాస్తూ ఇట్లా కనీసం అక్కడ సంతకం కూడా పెట్టకుండా హైదరాబాద్ వచ్చి ప్రతిపక్ష పార్టీకి కొమ్మగాస్తూ ఇంకా అవినీతి పరులను, అరాచక శక్తులను వెనకేసుకొస్తూ వాళ్ళ సలహాలు ఇస్తున్నాడంటే ఇటువంటి వ్యక్తిని ఏం చేయాలి, అది ప్రజలే ఆలోచించుకోవాలి. అంటే ప్రస్తుతం అయితే వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే, అక్రమార్కులు భరతం పట్టాలంటే డెఫినెట్గా రాజేష్ గారు చెప్పినట్టు సామధాన దండోపాయాలు లాస్ట్ మిగిలింది. ఇక దండోపాయం అంటే దండించడమే మిగిలింది. ఊరక మామ అంటే వాళ్ళు ప్రజలకు మేలు చేసే పరిస్థితి లేరు. రాష్ట్ర భవిష్యత్తు కష్టం అవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కూడా, మనుగడ కూడా కష్టమే అవుతుంది. ముందు రోజుల్లో చాలా భయంకరంగా ఉండే పరిస్థితులు, భయంకరంగా ఉండే అవకాశం అయితే ఉంది. సో దండోపాయం ఒక్కటే మిగిలిందని చెప్పేసి రాజేష్ గారు తన యొక్క విశ్లేషణలో తెలియజేశారు. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం. అప్పటి వరకు నమస్తే రాజేష్ గారు. నమస్కారం.